ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారి పాదాలకు నమస్కారం. శివగంగే శివగంగా అన్న తరపున ఫస్ట్ నేను కురవి అన్న తరపున వెళ్ళడం జరిగింది. నాకు సంతోషం అనిపించింది, అందులో తృప్తి అనిపించింది కాబట్టి నేను గురుగారిని వేడుకోవడం జరిగింది. అన్న సంతర్పణకు నేను కూడా వస్తా గురుగారు అంటే అనుమతించడం జరిగింది. నాకు ఫస్ట్ గురుగారికి ధన్యవాదాలు. డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ డేట్ ప్రకారంగా నేను ప్లాన్ చేసుకున్నాను. ప్లాన్ అంటే వెళ్ళడం ఒకటే అనుకున్నా కానీ నాకు రిటర్న్ నేను ఆలోచించలేదు. ఆ, వెళ్ళాను. నా టైం రాగానే 16th రోజు వరలక్ష్మి వ్రతం రోజు బయలుదేరాను. ఇక్కడ యలహంక దిగాను. దిగి మన జాలెలి క్రాస్ అక్కడ నుండి నీలమంగళ బస్ ఎక్కాను. నీలమంగళ నుంచి వెళ్ళి దుబ్బాస్పేట నుంచి వెళ్ళి ఆటోలో శివంగా వెళ్ళడం జరిగింది. అక్కడ నేను వెళ్ళేసరికి రాజవర్ధన స్వామి నన్ను రిసీవ్ చేసుకోవడం జరిగింది. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సాయంత్రానికి అక్కడ రాజవర్ధన స్వామి ఉన్నారు. రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళి అక్కడ పాలకు అవన్నీ పాలు పెరుగు అక్కడ షాప్ చూశారు. అవన్నీ ఆర్డర్ ఇచ్చడం జరిగింది. నేను వెళ్ళేసరికి ఇక్కడ చూసాము. చూసి బయటికి వెళ్దామని అనుకున్నాము. అప్పటి వరకు ఇంకా శ్రీకాంత్ స్వామి, వెంకటేశ్వర స్వామి రాలేదు. వస్తున్నారని తెలిసింది. సరే ఇంతలో మనం ఏమన్నా బయట చూద్దామా అని అక్కడ మఠం ఉంది, శారదాపీఠం మఠం ఉంది. నాకు రాయవర్ధన స్వామి ఏమన్నారంటే అక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ ఉంటుంది, నేను వెళ్ళొచ్చాను, అక్కడ జపసాధన కూడా చేసుకున్నాను, నాకు సంతోషం అనిపించింది అంటే సరే ఇప్పుడు చీకటి అయింది కాబట్టి తర్వాత చూద్దాం అనుకున్నాము. అక్కడ కోనేరు ఉంటుంది. కోనేరు దగ్గరికి వెళ్ళాము. కోనేరు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెంసేపు అక్కడ కోనేరు దగ్గర ఉండి వెయిట్ చేసి మళ్ళీ శ్రీకాంత్ స్వామి ఫోన్ చేశారు. స్వామి మరి మార్నింగ్ కి గోమూత్రం గోవు పేడ కావాలి, మీరు అక్కడ ఆర్డర్ తీసుకోమని చెప్పారు. ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ ఇచ్చి మళ్ళీ రూమ్కి వచ్చాము. రూమ్కి వచ్చిన తర్వాత శ్రీకాంత్ స్వామి, వెంకటేశ్వర స్వామి వచ్చారు. వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ గురించి వెళ్ళాము. వెళ్ళేసరికి మళ్ళీ దుబ్బాసపేట వెళ్ళాము. ఇక్కడ గ్యాస్ సిలిండర్ పర్మిషన్ తీసుకున్నాము, వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పెరుగు తీసుకుందాము మన నైట్ లో భోజనానికి అవుతుందని అక్కడ వెయిట్ చేసాము. వర్షం స్టార్ట్ అయింది. చాలా వర్షం స్టార్ట్ అయింది. ఆ రోజు అన్న సంతర్పణ కురవి అప్పుడు కూడా వర్షం స్టార్ట్ అయింది. అంత ఇబ్బంది అయింది. మళ్ళా ఇప్పుడు కూడా మళ్ళీ ఏమన్నా అవుతుందా అయిందని భయం అయింది. వర్షంలోనే అన్న సంతర్పణకు వెళ్ళడం జరిగింది. వచ్చేటప్పుడు అన్న సంతర్పణకు బయలుదేరేటప్పుడు కూడా వర్షం పడింది. మళ్ళీ ఏది లేదు వచ్చినప్పుడు. మళ్ళీ నైట్ లో వెళ్ళేటప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. చాలా భయం వేసింది. అయ్యో మరి రేపు ఇలాగే ఉంటే పరిస్థితి ఏంటిది. ఇక అమ్మవారిని దహనించడం, గురుగారిని వేడుకోవడం జరిగింది. కొంచెం వర్షం తగ్గిన తర్వాత వెళ్ళినాం. వెళ్ళేసరికి దగ్గరికి వెళ్తున్నాం. శ్రీకాంత్ స్వామి వల్ల మేడం ఫోన్ చేశారు. పాపకి ఇట్లా హెల్త్ బాగాలేదు మరి, ఆ, దానికి ఇట్లా కావాలంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. వచ్చి సామాన్ అంతా చదువుకొని మేము వచ్చేసరికి ఇక్కడ శ్రీనివాస స్వామి ఇట్లా వాళ్ళందరూ వచ్చారు. శ్రీనివాస స్వామి కూడా ఉన్నారు. కొంతసేపు అవన్నీ కూరగాయలన్నీ వాళ్ళు చెక్ చేశారు, కొన్ని కటింగ్ చేశారు వీలైనంత వరకు. మళ్ళీ మేము భోజనం చేసి శ్రీకాంత్ స్వామి భోజనం చేశారు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి పచ్చళ్ళు పప్పు అవన్నీ తీసుకొచ్చారు. తిని ఇక నిద్ర చేసాం. నిద్ర చేసిన తర్వాత పొద్దున్నే 4 గంటలకు లేచి స్వామి వాళ్ళు, శ్రీకాంత్ స్వామి వాళ్ళు ముందు లేశారు, మేము తర్వాత లేచాము. లేచి ఇక ఎవరి పనులు వాళ్ళు ఇక చేసుకుందాం అన్నట్టుగా ఉన్నది కొంతమంది కాబట్టి ఇక ఎవరు ఏ పని అన్నది ఏం లేదు. ఇక అక్కడ ఇంతకుముందు ఏంటంటే ప్రోగ్రామ్ లో గురుగారు ఈ ఈ వడ్డన సెక్షన్ కానీ అగ్ని ఆరాధన, ఇవన్నీ ఎవరు ఈ ప్రసాదం చేయాలి ఇవన్నీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసేది. ఇప్పుడు ఉన్న వాళ్ళం మనమే కాబట్టి అవకాశం మంచిగా ఉంది, అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి చాలా సంతోషంగా ఒకరు ఈ పని చేయాలనేది ఏం లేదు, అన్ని పనులు కలిసి చేసుకున్నాము. ఆ, చాలా సంతోషం అనిపించింది. ప్రసాదం అన్ని. కానీ ఒకటి చిన్నది బాధ ఏమనిపించింది అంటే పాలు కొంచెం మాడిపోయినాయి. మరి ఆ గిన్నె ప్రాబ్లమా లేకపోతే అది ఏం జరిగిందో అర్థం కాలేదు. మళ్ళీ ఒకటి బాధ అనిపించి మళ్ళీ వేరే తెప్పియడం జరిగింది. అప్పుడు మన వెంకటేశ్వర స్వామి గారు
ఆ దుకాణానికి అన్ని ఏది అయిపోతుంది, ఏది దగ్గర అవుతుందంటే పాపం ఆ, చాలా సార్లు తిరగడం జరిగింది. మేము అక్కడే ఉండి ఇక చిన్న చిన్న పనులన్నీ చేసుకున్నాము. కూరగాయల కటింగ్ కానీ, పాత్రల క్లీనింగ్ కానీ, శ్రీకాంత్ స్వామి వంట చేశారు. స్వామికి అన్ని చేతి కింద అందియడం కానీ, అన్ని ఇప్పుడు కూరలు కానీ అవన్నీ గిన్నెలు ఇట్లా కావాలంటే అన్ని అందివ్వడం జరిగింది. అన్నం అన్నం వండేటప్పుడు చెప్పారు, అది ఇది జాగ్రత్త చూసుకున్నానని మన ముందే ఒక రోజు ముందే జూమ్ కాల్లో గురుగారు చెప్పడం జరిగింది. జాగ్రత్తలు అవన్నీ పాటించడం జరిగింది. రాజేష్ స్వామి కూడా ఏమన్నా అవసరం ఉంటే చూ మీరు ఫోన్ చేయండి మాట్లాడతా అని చెప్పారు. కానీ అక్కడ కొలతల ప్రకారం ఏం జరగలేదు. అసలు గురువు గారు చెప్తూనే ఉన్నారు, కొలతలు అని కాదు, మీరు చూడండి, నేను కూడా డౌట్ ఉంటే నాకు చెప్పండి అని చెప్తున్నారు. కానీ దానికి శ్రీకాంత్ స్వామి కొన్ని కొన్ని మళ్ళీ వాటర్ కలుపుకుంటా దాన్ని చెక్ చేసుకుంటా చాలా జాగ్రత్తగా చేశారు వంట. ఏంటంటే ఇక పాలు విరిగిన పాలు కొంచెం స్మెల్ వచ్చినప్పుడు చాలా భయం వేసింది. శ్రీకాంత్ స్వామి ఫేస్ మొత్తం చేంజ్ అయింది. ఏ ఇలా అయింది ఏంది, భయపడుతున్నారా మరి ఏంటిది, అసలు ఇలా జరగకూడదు కదా అని అనుకున్నాము. ఆ, మొత్తానికి మళ్ళీ అది ఇక పక్క పెట్టేసాం. మళ్ళీ ఇబ్బంది ఎందుకు, ఏమన్నా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ సేమ్ స్వీట్ కానీ ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని కానీ పక్కన పెట్టడం జరిగింది. మళ్ళీ పాలు తెప్పించి మళ్ళీ ఆ గిన్నె కాకుండా వేరే గిన్నెలో మళ్ళీ నీట్గా కడిగి మళ్ళీ అన్ని చేయడం జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే కురవికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ 16 మెంబర్స్ వరకు ఉన్నాము, చెరొక పని చేసుకున్నాము, ఇబ్బంది ఏమి అనిపించలేదు, అంత మంచిగా జరిగింది. ఇక్కడ ఉన్న తక్కువ మందిలో అంతకంటే ఎక్కువ తృప్తినిచ్చింది. చేసిన వాళ్ళము ఈ పని చేయాలనే కాకుండా అందరం కలిసి చేసుకున్నాం కాబట్టి అంత పని చేసేసరికి అసలు అలసట అన్నది ఏర్పడలేదు. అంత అమ్మవారే చేపించిండ్రు కావచ్చు, గురుగారు ఆజ్ఞ అసలు చాలా మంచిగా అనిపించింది మాకు. మేము ఉన్నాము కానీ అటు గిన్నెలు అన్ని వంట అంటే వంటలన్నీ అయిపోయిన తర్వాత తీసుకుపోవడానికి శ్రీనివాస్ రెడ్డి గారు మంచి హెల్ప్ చేశారు. ధన్యవాదాలు చెప్పాలి శ్రీనివాస్ రెడ్డి గారికి. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే వాళ్ళు ముగ్గురు వచ్చారు, ముగ్గురు వచ్చి అడుగుతున్నారు. అడుగుతుంటే నాకెందుకు పార్టీ లీడర్ కావచ్చు, రాజకీయ పర్సన్ కావచ్చు, అంటే హైట్ ఉన్నారు, వైట్ షర్ట్ వేసుకొని వచ్చారు. నేను అదే అనుకున్నాను. ఉన్న తర్వాత శ్రీకాంత్ స్వామి మన పెరుగు కలపండి స్వామి మరి మీరు కలుపుతారా అంటే కలుపుతా స్వామి అని చెప్పాను. కలుపుతున్నాను, కలుపుతుంటే పెరుగు వేస్తుంటే శ్రీనివాస్ రెడ్డి స్వామి వచ్చారు. వచ్చి నేను పెరుగు పోస్తా అంటే స్వామి వద్దు నేనే పోస్తాను నన్ను. అయ్యి పాప ఏమన్నా అనుకున్నారేమో, సారీ శ్రీకాంత్ శ్రీనివాస్ రెడ్డి స్వామి, ఏమనుకోకూడదు, నాకు తెలియక చేశాను, నన్ను ఒకసారి క్షమించాలి, అది మిస్టేక్ జరిగింది నాది. తర్వాత మీ గురించి తెలిసింది. నేను అప్పుడు అనుకున్నాను అయ్యో క్షమాపణ కోరితే అయిపోతుండే అని తర్వాత అనుకున్నాను నేను. కానీ మంచిగా ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క ఇప్పుడు మేము పీఠం సభ్యులం ఎలా ఉన్నాము, శ్రీనివాస్ రెడ్డి స్వామి కూడా మా లాగానే మా దాంట్లో కలిసి చాలా మంచి హెల్ప్ చేశారు. గిన్నెలు అటు వంటలు అయిన తర్వాత అక్కడ తీసుకెళ్ళడం కానీ మాకు సపోర్ట్ చేయడం కానీ చాలా ఒక బ్రదర్ లాగా మంచి సాయం చేశారు. ఆ, వంటలు వచ్చేసరికి అసలు అంత వంటలు అయితే అనుకోలేదు, పెరుగు తక్కువ వేశారు, 3 గిన్నెలు వచ్చేసినాయి. 3 గిన్నెలు ఇంత వస్తుంది ఏందని మేము రైస్ వేరే గిన్నె కావాలని చెప్తే అందులో కలపడానికి ఈజీగా ఉంటుందని పెద్ద గిన్నె తీసుకున్నాము. పెద్ద గిన్నె తీసుకుంటే దాన్ని నిండి వచ్చేసింది. దాన్ని నిండి వస్తే మళ్ళీ దీన్ని ఏం చేయాలని చిన్న గిన్నెలు వేసాము. చిన్న గిన్నెలు వేస్తే మళ్ళీ కొంచెం మిగిలింది. మిగిలిన దాన్ని ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకో చిన్న గిన్నె, నాకు శ్రీకాంత్ స్వామి నాకు అదే గిన్నె కావాలంటున్నారు. మరి అంత గిన్నె కావాలంటే లేదు కదా స్వామి, మరి అది ఎక్కువ అవుతుంది కదా అంటే వేరే గిన్నెలు ఇద్దాం అనుకున్నాం. అసలు యాక్చువల్ గా ఒక ఒక పెద్ద గిన్నె ఒక చిన్న గిన్నె వస్తుంది అనుకున్నాం స్వామి. ఈ చిన్న గిన్నె పెద్ద గిన్నె కాకుండా ఇంకో చిన్న గిన్నె నిండి వచ్చేసింది. అది అంతా ఎలా వచ్చింది అన్నది ఏం అర్థం కాలేదు. మళ్ళా పెరుగు సరిపోలేదు. పెరుగు సరిపోతే మళ్ళా 4 కిలోల పెరుగు తీసుకురావడం జరిగింది వెంకటేశ్వర స్వామి. మళ్ళీ కలిపాము. కలిపిన తర్వాత కొన్ని 3 గిన్నెల దాకా బాగా ఎదిగొచ్చింది. నాకు కురవిలో కంటే ఇక్కడ ఎక్కువ ఎదిగొచ్చిందని నేను అనుకుంటున్నాను. కురవిలో చూశాను అక్కడ కూడా, కానీ ఇంత ఎదిగి రాలేదని నేను అనుకున్నాను. అంటే నాకు దానికి దీనికి తేడా ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అక్కడ 550 ప్లస్ అనుకున్నాము. అంటే నాకు తెలిసి ఇదే వంటలు అన్ని అక్కడ రాజస్వామి చేశారు, ఇక్కడ శ్రీకాంత్ స్వామి చేశారు. ఎవరు చేసినా అని కాదు కానీ అక్కడ క్షేత్ర మహిమన మరి అది ఏందో తెలియదు. కానీ చాలా మంచిగా వచ్చింది స్వామి. రైస్ కూడా చాలా ఎదిగొచ్చింది. అది అన్నం ఆ, అంటే అన్నం ఉడికిన కొద్దీ నీరు తక్కువ అవుతున్నాయి. మన శ్రీకాంత్ స్వామి మళ్ళీ కొన్ని కొన్ని జగ్గుతో పోస్తున్నాడు, ఒకసారి క్యాన్తో పోస్తున్నాడు.
అది అన్నం ఎదిగొస్తూనే ఉన్నది. స్వామి కొన్ని కొన్ని వాటర్ పోస్తూనే ఉన్నారు. మళ్ళీ అప్పటికి కొంతమంది భయపడ్డాం. స్వామి నీళ్ళు ఎక్కువైతే ఏమో మళ్ళా అని 2, 3 సార్లు వాళ్ళ మేడం గారు చెప్పారు. శ్రీమూర్తి అయినటువంటి రాధ గారు చెప్పారు. మాకు భయం వేసింది. కానీ చూశారు. స్వామికి శ్రీకాంత్ స్వామికి కొంచెం ఐడియా ఉంది కాబట్టి తను పర్ఫెక్ట్ చేశారు. అదొకటి సంతోషం అనిపించింది. ఆ, అన్నం ఇబ్బంది కాలేదు. వెజిటబుల్ రైస్ చాలా మంచి టేస్ట్ ఉన్నది. తను ఇంతకుముందు చేసిందా నాకు తెలియదు. నేనైతే ఫస్ట్ టైం స్వామి చూడడం. ఆ, అది వంట ఒకటి మంచిగా వచ్చేసింది. స్వీట్ విషయానికి వస్తే అంత స్వీట్ తక్కువనే చేశారు. కానీ గిన్నె నిండు వచ్చేసింది. గిన్నె నిండు ఎందుకు వచ్చింది, మరి చక్కెర కూడా ఇంకా మిగిలింది. చక్కెర మొత్తం వేస్తారు కావచ్చు అనుకున్నా నేను. చక్కెర కూడా ఇంకా మిగిలింది. చాలా మంచిగా వచ్చింది. మరి సాబ్దాన్ బియ్యం కూడా సేమియా రెండు ఈక్వల్ గా వచ్చినాయి. నాకు పాలు ఎక్కువైనాయా మరి తక్కువైనాయా అనుకుంటే అసలు నార్మల్ గా మంచిగా తినేలాగా వచ్చింది. ఇటు గట్టిగా కాలేదు, ఇటు పలసన కాలేదు. కానీ మంచిగా వచ్చింది. అది కూడా గిన్నె నిండుగా వచ్చింది. ఇక మూత వరకు వచ్చినాయి. ఏది చేసినా గానీ, ఏ గిన్నె తీసుకున్నా గానీ దాని నిండుగా వస్తున్నది. స్వీట్ ఒకటి అయిపోయింది స్వామి. మళ్ళా తర్వాత సాంబార్. సాంబార్ విషయం వండర్ అనుకోవాలి. సాంబారు ఎంత అవుతుంటే ఎన్ని నీళ్లు పోసినా గానీ మళ్ళా ఆ గిన్నె నిండు వస్తుంది. మళ్ళీ అది వేడయి మసిలిన కొద్ది కింద పోతుందేమో అని మళ్ళీ భయం. తర్వాత శ్రీకాంత్ స్వామి నీళ్లు పోస్తూనే ఉన్నాడు. అది మంచి స్మెల్ వస్తుంది. నీళ్ళు పోసినా కొద్దీ అది ఇంకా పెరుగుతూనే ఉన్నది. అప్పుడు మళ్ళీ మేము ఏమనుకున్నామంటే మళ్ళీ కొంచెం మసిలేటప్పుడు కింద పోతుందేమో అని చూసి దాన్ని కొంచెం కొంచెం మళ్ళీ వాటర్ కలుపుకుంటా కలుపుకుంటా ఈ గిన్నె నిండా వేసి దాన్ని ఏం చేసామంటే తీసుకెళ్ళేటప్పుడు ఇబ్బంది కాకుండా 2 గిన్నెలలో షేర్ చేసినాం. కొంచెం కొంచెం షేర్ చేసి మళ్ళీ అవన్నీ తీసుకెళ్ళాను. అవన్నీ రెడీ చేసుకోవడం జరిగింది. ఇంకొకటి కర్డ్ రైస్. కర్డ్ రైస్ ఏంటంటే కర్డ్ రైస్ విషయంలో నాకు గురువు గారు బాధ్యత ఇచ్చారా, అమ్మవారు బాధ్యత ఇచ్చారా అన్నది నాకు అంత ఐడియా లేదు. కానీ శ్రీకాంత్ స్వామి ద్వారా నాకు ఆ అవకాశం దొరికింది. రైస్ మొత్తం నేనే మొత్తం చల్లారబెట్టి ఆ, అది పోపు కలిపి పెరుగంతా కలిపి రాయవర్ధన స్వామి పెరుగు ప్యాకెట్లు అందివ్వడం, నేను పెరుగు కలపడం, ఆ గరిటెతోటి మంచి నీట్ కలిపి మంచిగా మన పాయసం లాగా గడ్డలు గడ్డలు కాకుండా మంచిగా చల్లారింది. చల్లారబెట్టి మళ్ళా పెరుగంతా కలిపి మంచిగా నీట్ గా పాయసం లాగా ఒక్క తిరుగుండేటట్టుగా నీట్ గా చేసి నాకు అదొకటి, నాకు అవకాశం ఇచ్చేందుకు శ్రీకాంత్ స్వామికి, గురువు గారికి, అమ్మవారికి నా మీద దయ చూపినందుకు నేను ఒకటి చేసిన అని నేను అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు స్వామి. అదొకటి చాలా వచ్చేసింది. అది ఎక్కువ కలిసి వచ్చింది. ఒకటే పెద్ద గిన్నె అయితే కావచ్చు అనుకున్నాం. 2 గిన్నెలు కాబట్టి తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయితే కావచ్చు అని ఒక చిన్న గిన్నెలో ఒక పెద్ద గిన్నెలు వేసినాం. పెద్ద గిన్నెలు వేసిన తర్వాత ఇంకా కలపాల్సింది ఇంకా ఉంది. మళ్ళీ దాన్ని ఏం చేసామంటే 2 చిన్న గిన్నెలు వేసినాం, ఒకటి పెద్ద గిన్నెలు వేసినాం. అప్పుడు ఆ పెద్ద గిన్నెలు తీసుకెళ్ళడానికి ఇద్దరితో కాలేదు స్వామి, ముగ్గురం కలిపి పట్టుకెళ్తేనే అది అంత ఓకే అయింది. అంత ఎదిగొచ్చింది. అసలు ఎందుకు ఎదిగొచ్చింది అన్నది కూడా అర్థం కాలేదు అసలు. చాలా మంచిగా అనిపించింది. ప్రతి ఒక్కటి సేమియా స్వీట్ గానీ ఎదిగొచ్చింది. సాంబారు సూపర్ టేస్ట్ ఉన్నది. మంచి చిక్కగా వచ్చింది. అన్ టేస్ట్ మంచిగా ఉన్నది. స్మెల్ వస్తుంది. పెరుగన్నం అనుకున్న దానికంటే డబల్ వచ్చింది అనిపించింది. బగారా మనది వెజిటేబుల్ రైస్. వెజిటేబుల్ రైస్ ఫస్ట్ అనుకున్నాం స్వామి. అంటే మరి గిన్నె అది కొంచెం రైస్ వేసిన తర్వాత ఎక్కువ అవుతుంది కావచ్చు అనుకొని ఒక కిలో 2 కిలోలు నానబెట్టిన బియ్యం ఆపినాం. ఆపిన తర్వాత మళ్ళా శ్రీకాంత్ స్వామి ఏమన్నా అంటే సరే స్వామి అది ఒక కేజీ వరకు ఉంటాయి కదా, కేజీ 2 కిలోలు ఉంటాయి కదా వేసేయమని చెప్పగానే మళ్ళా జనార్దన్ స్వామి మళ్ళీ రైస్ మొత్తం వేశారు. అదొకటి మంచిగా వచ్చింది స్వామి. మళ్ళా దాన్ని రైస్ ను కూడా ఒక్క గిన్నె కాకుండా 2 గిన్నెలలో షేర్ చేయడం జరిగింది. అప్పటికి మాకు ఏమైందంటే రాత్రి గురువు గారు 9 to 10 మధ్యలో స్టార్ట్ చేయమని చెప్పారు. కానీ మాకు ఎందుకు ఇంత మరి మంది తక్కువ ఉన్నాం కదా, అవుతుందా లేదా అని కొంచెం టెన్షన్ ఉండే స్వామి. మళ్ళీ గురుగారికి చెప్పిన తర్వాత 10 వరకు అయితే స్టార్ట్ చేద్దాము, లేట్ అయినా కానీ 10 to 10:30 కానీ 11 లోపల అన్ని కంప్లీట్ చేద్దాం అనుకున్నాం స్వామి. కానీ అక్కడ ఇబ్బంది ఏం కాలేదు. మాక్సిమం 12 వరకు స్టార్ట్ చేసాము. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ వంటలన్నీ అయిపోయిన తర్వాత ప్లేస్ ఒకటి, ఒక 2, 3 ప్లేస్లు పెట్టాం గురుగారికి. పెడితే నా ఉద్దేశంలో ఎట్లుండే అంటే మంది తక్కువ ఉన్నాం కాబట్టి ఆ అన్నము, ప్రసాదం ఇదంతా ఎదిగొచ్చింది. ఇవన్నీ అక్కడికి పైకి మోయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అక్కడ కిందికి దించాలంటే మరి ఉన్నాం తక్కువనే ఉన్నాం. ఇవన్నీ ఇక్కడే దగ్గర పెట్టుకుందామని నా సజెషన్ ఉండే. ఆ మళ్ళీ గురుగారు ఏమన్నారంటే టెంపుల్ ముందే
మెట్ల ముందే పెడదామంటే మరి అక్కడికి అన్ని తీసుకెళ్లాలంటే ఇబ్బంది అవుతాయి కదా అని అట్లా అనుకున్నాము. మళ్ళీ నేను ఎందుకు ఇక్కడ మెట్ల దగ్గరే పెడదాం అనుకున్నానంటే మెట్ల పక్కనే హ్యాండ్ వాష్ వాటర్ ట్యాంక్ ఉంది మనకు. పక్కకు స్తంభాల్లాగా అవి 2 స్తంభాలు ఉన్నాయి అడ్డం పెట్టుకోవడానికి. మనం జస్ట్ ఆ మెట్ల మీద పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అని మేము అనుకున్నాం. అక్కడ గణపతి టెంపుల్ లాగా ఉంటది, పైన శివుంది విగ్రహం ఉంటుంది అక్కడ అనుకున్న స్వామి. కానీ అక్కడ కాకుండా అక్కడ వద్దు నాన్న అని చెప్పి, అక్కడ వద్దు అని గురుగారు చెప్పేసరికి మళ్ళీ టెంపుల్ ముందు అనుకున్నాం. టెంపుల్ ముందు అక్కడ ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ గేట్ ముందు మెట్ల ముందు అనుకుని ఫ్లెక్స్ కట్టాము ఈస్ట్ ఫేస్ లో. కట్టిన తర్వాత మళ్ళీ అక్కడ వద్దని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ మెట్ల ముందుకు వెళ్ళాం. మెట్ల ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని చెప్పులు ఉన్నవి. మరి చెప్పులు ఉన్నాయి కదా, మరి ప్రసాదం కదా ఏమైనా అంటారేమో అని మళ్ళీ గురుగారికి చెప్పడం జరిగింది. గురుగారు ఏమన్నారంటే అక్కడ కొంచెం జరిపి పెట్టమని చెప్పారు. జరిపిన తర్వాత అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందని మళ్ళీ అనుకున్నాము. అనుకుని మళ్ళీ అక్కడ ఫోటోలు గురుగారు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అలా కాదు అని మళ్ళీ ఒక 2 3 అక్కడ 2 ప్లేసులు పెట్టాం. 2 ప్లేస్లలో వినాయకుడు ముందు సెలెక్ట్ చేశారు గురుగారు. మాకు కూడా ఒకటి సంతోషం అనిపించింది, వినాయకుని దగ్గర వినాయకుని ముందు పెట్టడం. మళ్ళీ ఒక వన్ సైడ్ అవుతుంది, వన్ సైడ్ పెట్టడం. అది ఓకే, ఓకే అయిపోయింది. మేము అనుకున్నట్టే ఫస్ట్ గుడి ముందు అనుకున్నాం కాబట్టి మెట్ల ముందు ఆ టేబుల్స్ తీసుకొచ్చి వినాయకుని ముందు వేస్తుంటే అక్కడ కొట్టు ఆమె, ఆ షాప్ ఆమె గొడవ చేస్తున్నది. అంటే కన్నడలో తిడుతున్నది. ఆ, మాకు ఇప్పటికే గిరాకీ అయితే లేదంటే మళ్ళీ మీరు వచ్చి ఇదంతా ఇక్కడ పెడుతున్నారు, ఇది అడ్డం పెడుతున్నారు, గిరాకులు లేవంటే ఉన్న గిరాకీ పోయి తట్టు చేస్తారు అన్నట్టుగా ఏదో గొడవ పెడుతున్నది. అప్పుడు శ్రీనివాస్ రెడ్డి స్వామి, స్వామి మనం అన్ని ఒకసారి కాకుండా ఒక టేబుల్ వేద్దాం అని చెప్పేసి, అమ్మ తొందరనే అయిపోతే ఒక హాఫ్ 1 అవర్ 1 అవర్లో అయిపోతుంది అని చెప్పంగానే ఆమె కొంచెం ఊరుకున్నది. అప్పుడు ఏం చేసామంటే పాత్రలు, వండిన పాత్రలు, వెజిటేబుల్ రైస్ కానీ స్వీట్ కానీ కర్డ్ రైస్ సాంబారు అవన్నీ తీసుకొచ్చి ఒక మెట్టు దగ్గర పెట్టుకున్నాం ఆమెకు పక్కన అన్నట్టు. ఆమె ముందు కాకుండా కొంచెం పక్కకు అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకొని టేబుల్ చేసి మళ్ళా ఒకటేసారి అన్ని షిఫ్ట్ చేశాము. అన్ని షిఫ్ట్ చేసిన తర్వాత ఆమె ఏమనలేదు. మరి అసలు అక్కడ ఏం జరిగింది అన్నది అర్థం కాలేదు. అదేదో మహిమనే అనుకోవాలి. ఫస్ట్ టేబుల్ వేసేటప్పుడు వద్దన్నది, ఈ పాత్రలు, వండిన పాత్రలన్నీ అక్కడికి తీసుకెళ్తుంటే మళ్ళీ సప్పుడు చేస్తలేదు. సరే ఏదో జరిగింది ఇక, ఏదో అమ్మవారి అనుగ్రహమే అనుకున్నాము. ఇక అప్పటికి గురుగారు ఏమైంది ఇక లేట్ చేస్తున్నారు తొందరగా కానివ్వండి అంటే ఇంకొక పాత్ర వెజిటేబుల్ రైస్ ఇంకొక వండాల్సింది ఉంది. ఇంకా 12 కిలోలో 10 కిలోలు ఉంది. అది అక్కడ స్వామి, శ్రీకాంత్ స్వామి అక్కడ వంట చేస్తున్నారు, మీరు స్టార్ట్ చేయండి అని చెప్తే మళ్ళీ ఒకసారి అందరం వచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి, అయ్యవారికి నైవేద్యం పెట్టి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేస్తుంటే ఒక అవన్నీ టేబుల్ వేస్తుంటేనే ఏంటిది అన్న సంతర్పణ అని చెప్పగానే అందరు వచ్చేసి అడుగుతున్నారు. అడుగుతుంటే అన్న సంతర్పణ అని చెప్పాము. 10 నిమిషాలు పడతామా ఇప్పుడు చేస్తున్నాం అని చెప్పారు. వాళ్ళు అప్పటికే లైన్ లాగా సెట్ అవుతున్నారు. అది మరి కురవిలో కూడా ఇలాగే అందరూ ఒకటేసారి వచ్చి జమైంది. మళ్ళీ గురువు గారు ఒక చిన్న హింట్ ఇచ్చారు, అక్కడ కొంచెం విలేజ్ టైప్ లో ఉంటది, మరి అందరూ ఒకసారి వస్తారు, కొంచెం జాగ్రత్తగా చూడండి, వెనక నుంచి వస్తారు, జాగ్రత్తగా చూడండి అంటే అవన్నీ మదిలో మెదులుతున్నాయి అనిపిస్తుంది. మరి అందరూ ఒకటేసారి వస్తారు ఎట్లా ఇబ్బంది. మరి ఉన్నదే మేము కొంతమంది ఉన్నాం, వాళ్ళ క్యూ లైన్ లో పెట్టడానికి వాళ్ళను అడ్జస్ట్ చేయగలుగుతామా చేయలేమా అన్నది కొంచెం టెన్షన్ ఉండిపోయింది. సరే గురువు గారు ఉన్నారు, అమ్మవారి దయ, మరి ఎట్లయితే అట్లయితే అన్నట్టుగా అనుకున్నాము. పెట్టిన తర్వాత లైన్ ఫస్ట్ టైం ఎక్కువైపోయాను, తర్వాత పెద్ద లైన్ అనిపించలేదు. కానీ వస్తూనే ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడ నుండి వస్తున్నారో అర్థం కాలేదు. మేము అన్నం పెడుతూనే ఉన్నాం, వాళ్ళు తినే వాళ్ళు తింటూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అది ఎట్లా అంటే ఎక్కడనో అక్కడ ఒక టెంట్ కింద కూర్చుండబెట్టి, బాబు ఇగో ఒక టోకెన్ నెంబర్ ఇచ్చినట్టుగా, ఒక మీ తర్వాత మీ తర్వాత మీరు, మీ తర్వాత మీరు అన్నట్టుగా వస్తున్నారు. నాకు భలే వండర్ అనిపించింది. మంది చూస్తాను కనబడతలేరు, తినే వాళ్ళు తింటూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఇక్కడ పెట్టడం కంటిన్యూగా జరుగుతుంది, రావడం కంటిన్యూగా జరుగుతుంది. మంది అంతా పెద్దగా ఏర్పడలేరు. ఎందుకు ఏర్పడలేరు అంటే అక్కడ ప్లేస్ చిన్నగా ఉంది. దర్శనానికి మన ముందు నుంచే మెట్లకి వెళ్ళాలి. ఆ, అంటే ముఖద్వారమే అంటారు స్వామి, ఆ ముందు నుంచే మన ముందు నుంచే వెళ్ళాలి. అక్కడే కూర్చొని తింటున్నారు, అందరు అక్కడే నిలబడ్డారు. మనం కొంచెం డిస్టెన్స్ లో వాటర్ పెట్టాము, అక్కడే వాటర్ తాగుతున్నారు. అక్కడే డస్ట్బిన్ పెట్టాము, డ్రమ్ము, అంత ప్లేసు. వెనుక కొంచెం టేబుల్ ఇస్తామంటే ఫస్ట్ ఆటో స్టాండ్ అతను, మేము ఇక్కడ ఆటోలో పెట్టుకోవాలి, మీరు అక్కడ వెనుకకు రావద్దని చెప్పారు. వెనక బైకులు ఉన్నవి. వెనుకట మన విఘ్నేశ్వర టెంపుల్ ఉన్నది, విఘ్నేశ్వర టెంపుల్ ముందు తింటున్నారు, మా వెనకాల తింటున్నారు, మా పక్కన తింటున్నారు. దర్శనానికి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు.
ఇది అంతేదో ఒక మాయలాగా అనిపించింది. నాకు కూడా అసలు ఏం జరుగుతుంది అసలు, ఇంత తక్కువ మంది లేరు అనుకున్నాం, మంది ఒక్కసారి మీద పడ్డట్టు అనిపించింది. అసలు ఉన్నారా లేరా మరి, అన్నము ఇంత ప్రసాదం ఇంత ఎదిగొచ్చింది, ఇదంతా అయిపోతుందా కాదా అని డౌట్ ఉండే. కానీ నాకు పురబిలో మన గోవర్ధన స్వామి, మనం ఎక్కడన్నా సందర్శన కానీ 40 నిమిషాలు 1 అవర్ లోపే స్వామి, మనకు ఎంత చేసినా కానీ 1 అవర్ లోపే అయిపోతుంది స్వామి, మనకు అంత టైం ఉండదు అన్నారు. కానీ మేము ఉన్న మందికి మా అమ్మవారే అనుగ్రహించి కొంతమందిని పంపించినట్టు అనిపించింది మాకు. మళ్ళీ కొంతవరకు భయం వేసింది, ఇదంతా ఒడుస్తుందా లేదా అని. కొంచెం మధ్యలో ఒకసారి కొంచెం తగ్గినట్టు అనిపించింది. తగ్గినట్టు అనిపించి ఇక గురుగారు అమ్మవారిని వేడుకోవడం జరిగింది. నాకైతే మళ్ళీ కంటిన్యూషన్ లో మళ్ళీ రావడం జరిగింది. మళ్ళీ శ్రీకాంత్ స్వామి వచ్చి, స్వామి ఆ పైన ఫస్ట్ పెట్టిన అన్ని అయిపోయినాయి, మళ్ళీ సెకండ్ అక్కడ కింద సైడ్ పెట్టినటువంటి ఆ సాంబార్ కానీ, వెజిటేబుల్ రైస్ కానీ, కర్డ్ రైస్ కానీ అవన్నీ మళ్ళీ పైకి ఎక్కియాల్సామని చెప్పగానే నేను అక్కడ వాటర్ పోస్తున్నాను. నా దగ్గరికి వచ్చి స్వామి వచ్చి, అంటే నేను ఫస్ట్ వడ్డించడం జరిగింది, ఇక అందరికీ రావాలి కదా అని నేను మళ్ళీ అక్కడ వాటర్ దగ్గర పిల్లలు భోజనం చేస్తా అన్నారు, మరి అక్కడ పక్కకు ఏదో కూర్చున్నట్టున్నారు. వాటర్ దగ్గర ఎవరు లేరు అన్న గోవర్ధన స్వామి చెప్పారు. స్వామి అక్కడ వాటర్ దగ్గర ఎవరు లేరు, కొంచెం ఒకసారి నువ్వు చూడు అంటే నేను వెళ్ళి వాటర్ పోస్తున్నాను. వాటర్ పోస్తుంటే శ్రీకాంత్ స్వామి వచ్చి నన్ను అడగడం జరిగింది, స్వామి అవన్నీ మళ్ళీ టేబుల్ పైన పెట్టాలని. నేను వచ్చి టేబుల్ పైన పెట్టాను. టేబుల్ పైన నేను, శ్రీనివాస స్వామి, ఆ, వెంకటేశ్వర స్వామి, వీళ్ళంతా మేము పెట్టాము. గోవర్ధన స్వామి, ఆ, రాధా గారు శ్రీమూర్తి అయినటువంటి శ్రీనివాస స్వామి, వీళ్ళందరూ వడనే చేస్తున్నారు. ఈ శ్రీనివాస రెడ్డి వాళ్ళ మేడం గాని, శ్రీమూర్తి, వీళ్ళు వడనే చేస్తున్నారు. మేము మళ్ళీ సెకండ్ టైం పెట్టేసి మళ్ళీ కంటిన్యూషన్ లా చూడడం జరిగింది. అన్న సంతర్పణ అయితే చాలా మంచి జరిగింది. అయితే నాకు ఇంత ముందు జూమ్ కాల్లో విన్నాను ఏంటంటే కోతుల బెరద ఆంజనేయ స్వామి, అంటే ఇంతకుముందు శ్రీశైలంలో కానీ కొమరవెల్లిలో గుంపులుగా ఉన్నాయి కానీ ఇబ్బంది కాలేదని చెప్పారు, విన్నాను. కానీ నేను చూసినాను కురవిలో, అక్కడ మా పైనే ఉండేవి, కానీ మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టలేదు. ఇలా గీత గీసినట్టుగా గురువు గారు ఒకటి చేశారు, చెప్పారు. చెప్తే మేము అక్కడ ఆ ఆ రోజు రాజస్వామి, రాజశేఖర స్వామి చేశారు, అది నాకు గుర్తుకొచ్చింది. ఈ, ఇక్కడ కూడా చేసినట్టున్నారు, నేను చూడలేదు స్వామి. ఆ, నేను వేరే చిన్న పనిలో ఉన్నాను, నేను చూడలేదు. అది చేసిందని నేను శ్రీకాంత్ స్వామిని అడిగితే చేసినాం స్వామి అని చెప్పారు. కానీ అక్కడ మిస్టేక్ ఏంటంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ అతను అదేదో ఊడ్చాడు అని తెలిసింది. అంటే వీడు చెడగొట్టడానికి చేసినట్టుంది, ఇలా జరిగింది ఏంది అనుకున్నాము. ఫస్ట్ కోతులు వచ్చి కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అనిపించినాయి. గురుగారికి ఫోటో పెట్టండి మరి, కోవిలు కూడా అలాగే జరిగింది అని చెప్తే ఆ, మన రాజవర్ధన్ స్వామి ఫోటో పెట్టినట్టున్నారు. ఫోటో పెట్టినాక అక్కడ ఏం లేదు, ఆ ఒక్క కోతి అసలు కోతి అనేది కనబడలేదు అసలు, ఎక్కడెక్కడనే పోయినాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ రావడం జరిగింది. మళ్ళీ రావడం జరిగిన తర్వాత మళ్ళీ సరే ఇప్పుడే పెట్టాం కదా, మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెట్టిన గురువు అని మళ్ళీ తర్వాత పెట్టినట్టున్నారు. తర్వాత కొంచెం ఫ్రీ అయిపోయింది. ఒకరు అక్కడ కోత గురించి కర్ర పట్టుకొని ఒకరిద్దరు, ఆ, మన శ్రీకాంత్ స్వామి వాళ్ళ అబ్బాయి కార్తికేయ, కార్తికేయ కూడా అబ్బాయి అని కాదు, మంచి సపోర్ట్ చేశాడు. తను కూడా మాకు అందుబాటులో ఉన్నాడు, కార్డ్స్ పంచడం కానీ వాటర్ పోయడం కానీ నాకు తోడుగా ఉన్నాడు. మంచిగా అనిపించింది, అందరం కలిసి చేసుకున్నాము. కోతుల విషయంలో నాకు నమ్మకం జరిగింది. గురుగారు చెప్పినట్టే అసలు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, అమ్మవారి ఆజ్ఞ కూడా ఏదో ఉందని. కానీ వీటికి ఏంటంటే ఏదో ఒకటి తీసుకెళ్ళాలనుకున్నది కావచ్చు, లాస్ట్ మినిట్ లో మిస్టేక్ లా నేను అక్కడ పాత్ర కడిగి ఇటు మన ఆ, ఈ వంటలైన గిన్నెలన్నీ ఇటు పాత్రలన్నీ సర్దుతున్నాము. చిన్న పప్పు వచ్చి తీసుకొని పోయింది లాస్ట్ లో. అదొక్కటి ఇక బాగుంది కావచ్చు, హనుమంతుల స్వామికి ఏదో ప్రసాదం పెట్టినట్టుగా అదొకటి జరిగింది. కానీ నాకు కురవిలో కంటే, కురవిలో 16 మెంబర్స్ వచ్చాము, 16 మంది, అక్కడ అందరం కలిసి చేసుకున్నాము. ఇందులో 9 మెంబర్స్, అంటే చిన్నపిల్లలు కాకుండా 9 మెంబర్స్ మేము పెద్దవాళ్ళం. అక్కడికంటే ఇక్కడ ఎక్కువ తృప్తి అనిపించింది. అంటే అది నాకంత తెలియదు, అంటే క్షేత్ర మహిమనా లేకపోతే మరి అక్కడ ఏం జరిగింది అన్నది నాకు ఒకటి అర్థం కాలేదు. మళ్ళీ నేను రావడం కూడా, ప్రయాణం కూడా నేను యశ్వంతపూర్ అనుకున్నాను, యలహంక దిగాను. మళ్ళా గురుగారిని ఏమన్నా, ఇంకా వేరే వారిని ఎవరన్నా సాధకులను ఏమన్నా సలహా అడిగితే నేను ఇక్కడ దిగకుండా అక్కడ ఎందుకు దిగినాం అంటారేమో అని నాకు కొంచెం భయం వేసింది. కానీ అక్కడ కొంచెం బ్యాడ్ లక్ జరిగింది. యశ్వంతపూర్ లో ఆటో అతను అడిగితే వాడు 4 కిలోమీటర్లు అక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు, 250 అయితే అని చెప్పింది. సరే బాబు ఒక 150 అయితే ఇస్తుందా అని చెప్తే 2 కిలోమీటర్ కూడా లేదు, ఓ సర్కిల్ దించేసిండు. దించి తను ఒక చిన్న హైట్, డబ్బులు పోతాయి 150 అని ఒక చిన్న
ఐడియా చెప్పిండు. స్వామి మీరు అదంతా మన దొడ్డిపల్లపూర్ పోతే అంత డిస్టర్బెన్స్ బాగుంటది, దూరం అవుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళి జాలెల్లి క్రాస్ వెళ్ళండి, అక్కడి నుంచి వెళ్ళి దుబ్బస్పేట పోతే మీకు దగ్గర ఉంటుంది స్వామి, 10 కిలోమీటర్లు కలిసి వస్తుంది అంటే సరే అని అక్కడ స్టాప్ లో దిగాను. ఆ, దిగి నాకు చేరుకోవడానికి కూడా నాకు మంచిగా అనిపించింది. ఒకటి నిమ్మలం ఉన్నది. మొత్తానికి కురవి కంటే డబుల్ సంతృప్తినిచ్చిందని నేను అనుకుంటున్నాను. అక్కడ క్షేత్ర మహిమన ఏందో తెలియదు నాకు. శివగంగే వినడం నాకు కొత్తనే స్వామి. పుణ్యక్షేత్రాల గురించి నాకు ఎక్కువ తెలియదు. నెయ్యి వెన్నెల మారడం అంటే అది వండర్ అని, ఎందుకంటే మనకు గురువు గారు ముందే యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా మనకు లింక్ లో ఇచ్చారు అది తెలుసుకోవాలని. అది చూశాను, యూట్యూబ్ లో చూస్తే అది వండర్ అనిపించింది. అక్కడ వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి అది అని వెళ్ళాలనుకున్నాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్కడికే ఎందుకు వెళ్ళాలనుకున్నాను అంటే, వారాహి నవరాత్రులు చేసిన తర్వాత కొన్ని జూమ్ కాల్స్ విన్నాను. విన్న తర్వాత ఈ అన్న సంతర్పణ గురించి దాని విషయం వచ్చినప్పుడు గురుగారే చేస్తున్నారు, ఇంత కష్టపడి అన్ని గురుగారే ఇస్తున్నారు అని చెప్పడం వల్ల, మరి గురువుగారే ఇంత చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? మనకు వచ్చిందే చేద్దాం. ట్రస్ట్ సేవ చేయడం కానీ, మనకు కర్మలు ఏమైనా ఉంటే పోతే కావచ్చు, కొంచెం పుణ్యం కలుస్తుంది కావచ్చు అన్నట్టుగా నేను ఇంతకుముందు ఫీడ్బ్యాక్ లో కూడా నేను గురుగారికి చెప్పాను. గురుగారు కూడా అన్నారు, సరే నువ్వు సేవ చేయడానికి వచ్చావా, పుణ్యం కావాలన్నా స్వామి అని. అంటే నాకు రెండు కావాలి స్వామి, నా కర్మ కూడా ఉంది కదా, కర్మ కూడా పోవాలి కదా, మన పుణ్యం కావాలి కదా స్వామి. కానీ అంత మీరు చేసినప్పుడు నేను కొంచెమన్నా నాకు చేతనైంది నేను చేస్తా స్వామి, మరి నేను ట్రస్ట్ కూడా నేను కూడా సేవ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే నేను వచ్చిన గురుగారు అని నేను గురుగారిని వేడుకోవడం జరిగింది. నాకు ఈ రెండోసారి అన్న సందర్భంలో అవకాశం కల్పించినందుకు గురువారికి పాదాభివందనం. అమ్మవారిని కూడా వేడుకోవడం జరుగుతుంది. అమ్మవారి దయ వల్లనే, అమ్మవారి అనుగ్రహం వల్లనే నేను అంత దూరం అయినా కానీ నాకు కొండంత సంతోషం అనిపించింది. నాకు అదొకటి చాలా ఆనందం అనిపించింది. గురుగారు ఫస్ట్ మనకు లింక్ లో ఇచ్చారు, ఇది నెయ్యిని వెన్నెలాగా మారుతుందంటే అక్కడ ఎంతో మహిమ ఉంటేనే అలా జరుగుతుంది కదా, మనం వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను గురుగారు. ఇలాంటి ప్లేస్లకు వెళ్తేనే మనకేమన్నా కర్మ కానీ ఏమన్నా, అంత పెద్ద పుణ్యక్షేత్రం కదా, మనకు కూడా తెలిసి ఉంటుంది కదా గురుగారు. ఇంతకుముందు నేను వేరే పుణ్యక్షేత్రం ఎక్కడ తిరగలేదు. ఏదో మన యాయూరుకి వెళ్ళే వాళ్ళం, మన తిరుపతికి వెళ్ళే వాళ్ళం, ఇంతేగాని ఇంత పుణ్యక్షేత్రంలో ఇలా జరుగుతుందని కూడా మన ఫోటోలో కూడా చూస్తే కొంచెం కొంచెం ఐడియా వస్తుంది గురుగారు. ఆ, ఉన్న లింగం ప్రతిమ ఆ, మామూలు టెంపుల్స్ లా కాకుండా ఒక మాదిరిగా ఉంది. చూస్తేనే అనుభవిస్తేనే అది అర్థమవుతుంది గురుగారు. అంటే ఆ సంబంధించిన ఫోటో చూసిన తర్వాత చూడాలనే భావంతో వెళ్ళావు అంతేనా? 100% గురుగారు. నెయ్యి వెన్నెలాగా అవుతుందంటే అది ఒకటి నాకు, అది చూడాలనిపించింది గురుగారు. అదొకటి మన ట్రస్ట్ ద్వారా అక్కడ పీఠం ద్వారా అన్న సంతర్పణ చేస్తున్నారంటే ఇంకా చాలా మంచిగా కలిసి వస్తుంది కదా అన్నట్టుగా, సాధన కూడా కొనసాగుతుంది అన్నట్టుగా అదొకటి అనిపించింది గురుగారు. అక్కడ పుణ్యక్షేత్రంలో చేస్తే సాధన కూడా కొనసాగుతుంది కదా అని నాకు రెండు కలిసి వచ్చినాయని అనుకున్నాను గురుగారు. అది కలిసి రావడం వల్ల నాకు అమ్మవారి అనుగ్రహం, గురుగారు అనుగ్రహం ఉంటేనే కలిసి వచ్చింది అనుకుంటున్నా గురుగారు. నా అంతలో నేనేదో పోయినా నేను సేవ ట్రస్ట్ చేసి నేనేదో సేవ చేసినా అంటే అమ్మవారి అనుగ్రహం లేదు, గురువారి అనుగ్రహం లేదు, అది అక్కడ జరగనే జరగదు గురుగారు. నేను అక్కడ వరకు రాకపోతుంటే ఏదో ఇబ్బంది వచ్చేసి నేను ఇక్కడే ఆగిపోతుంటే కావచ్చు గురుగారు. కురివి అన్న సందర్భానికి అక్కడున్న వాతావరణ పరిస్థితులు కానీ, ఇక్కడున్న వాతావరణ పరిస్థితులు కానీ, ఇక్కడున్న మనుషులు కానీ, అదే ఈ సాధకుల విషయంలో కానీ ఎలా ఉంది? అక్కడికి ఇక్కడికి కంపారిజన్ చేసి రెండు మాటలు చెప్పు. గురుగారు అక్కడ సాధకుల దాంట్లో రాధారెడ్డి గారు ఒకరు వచ్చారు ఇక్కడికి, శ్రీనివాస్ గారు ఒకరు వచ్చారు. అక్కడ మొత్తం వేరే వాళ్ళు, అందులో నుంచి ఒక ఇద్దరు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు రిసీవ్నెస్ ఇద్దరు అక్కడ సేమ్ రిసీవ్ చేసుకున్నారు, ఇక్కడ సేమ్ రిసీవ్ చేసుకున్నారు గురుగారు. వాళ్ళు ఏంటంటే అందరం సమానం అన్నట్టే తెలిసింది గురుగారు. కానీ ఇక్కడ తక్కువ మంది ఉండడం వల్ల, ఇక్కడ తక్కువ మంది ఉండడం వల్ల సజెషన్స్ ఎక్కువ తీసుకోవడం జరిగింది. మనం ఎలా మాట్లాడాలనేది, ఆ, ఎలా ఉండాలి అసలు పీఠంలో ఎలా ఉండాలి అనేది ఎక్కువ సజెషన్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోయాము. ఇక్కడ కొన్ని ఏ, సంబంధించినవి షేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజవర్ధన్ స్వామి నాకు చాలా సలహా ఇచ్చారు. ఆ, సాధన విషయంలో కానీ కొంచెం మాట్లాడాడు, ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, అలా చిన్న చిన్న మిస్టేక్ కాకుండా నాకు మంచి సపోర్ట్ దొరికింది స్వామి. ఓకే, తర్వాత ముందు రోజు జూమ్ కాల్ విషయం వచ్చు, తర్వాత
వర్షం విషయం అవ్వచ్చు, అక్కడికి ఇక్కడికి ఏంటి కురివికి? గురుగారు అక్కడ కంటిన్యూషన్ వర్షం ఉంది గురుగారు. మన కురవిలో ఆ, అసలు జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు మళ్ళీ ఇంటికి చేరుకునేసరికి వర్షం ఉంది గురుగారు. ఇక్కడ మాత్రం గ్యాస్కి వెళ్ళేటప్పుడు వర్షం బాగా కొట్టింది గురుగారు. నాకు అది ఒక్కటి డైరెక్ట్ కురవి గుర్తు వచ్చింది. అక్కడ అన్న సందర్భం అప్పుడు ఇలాగే వర్షం కొట్టింది. మళ్ళీ ఇక్కడ వర్షం కూడా స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడ మన రాయవద్ర స్వామి వెంకటేశ్వర స్వామి అన్నారు, ఇక్కడ వర్షం ఎప్పుడు కొడుతుందో ఎప్పుడు బంద్ అవుతుందో ఏం తెలియదు, ఇక్కడ కొంచెం సిచ్యువేషన్ వేరే ఉంటది, ఈ ఇక్కడ వాతావరణం వేరే ఉంటుంది అనేసరికి నాకు చాలా భయం వేసింది గురుగారు. అక్కడ అంటే ఎందుకంటే నేను ఒకరోజు ముందు వెళ్ళాను కాబట్టి, కురవీల్లో అయితే షెడ్ ఉంది గురుగారు, టెంపుల్ అంతా షెడ్ ఉంది, టెంపుల్ ఉంది. ఇక్కడ కనీసం మనం టెంట్ కూడా వేసుకోలేదు. వర్షం కొడితే పరిస్థితి ఏంటి అనేది నాకు చాలా భయం వేసింది. మళ్ళీ ఇక్కడ అన్నం ఎంత వేస్తే అంత ఎక్కువ వస్తున్నది, కలిసి వస్తున్నది. ఈ ఒక్క గిన్నెలు అనుకున్నది 2 గిన్నెలు అవుతున్నాయి. ఆ, కర్డ్ రైస్ 3 గిన్నెలు అయినాయి. మరి రైస్ ఇంత పెరిగొస్తుంది ఇక్కడ, ఎండ మామూలుగానే ఉంది, సడన్లీ వర్షం వస్తే పరిస్థితి ఏంది అని నాకు చాలా భయం వేసింది గురుగారు. ఆ, అక్కడ నార్మల్ బయటనే చేసినాం కానీ అమ్మవారి దయ వల్ల గురుగారి దయ వల్ల అసలు ఏ ఇబ్బంది కలగలేదు గురుగారు. చాలా నెమ్మదిగా, నెమ్మది అంటే నెమ్మదిగా, ఎవరు వెనుక సైడ్ ఉండి టోకెన్ ఇచ్చి మీరు లైన్ లో వెళ్ళండి అన్నట్టుగా ఒక్కొక్క కారు వస్తున్నది, ఆటోలు దిగుతున్నాయి, వస్తున్నారు, భోజనం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, దర్శనానికి వెళ్తున్నారు. చాలా సంతోషం అనిపించింది గురుగారు. ఏ ఇబ్బంది లేదు. గురుగారు ప్రతి ప్రతి కురవి అన్న సందర్భం కూడా దేవతా దర్శనాలు కానీ, ఈ వంట హెచ్చరికలు కొన్ని ఎలా జరగబోయేది అనేది, కొన్ని రైస్ ఉడకడం కానీ, నీళ్ళు ఎక్కువ పోసుకోవడం, తక్కువ పోసుకోవడం, నీరు చేంజ్ కావడం, అంటే ఏరియాని బట్టి నీరు చేంజ్ కావడం, జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. అది మీరు చెప్పడం వల్లనే మేము కొంచెం ముందు జాగ్రత్తగా అవన్నీ చూసుకోవడం జరిగింది గురుగారు. మీరు సాల్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పడం కానీ, ఆ, మేము ఏమనుకున్నామంటే ఉల్లిగడ్డలు ఖరాబ్ అవుతాయి మరి జాగ్రత్త బాబు అని చెప్పారు స్వామి. గురుగారు అది చూసాము, చూస్తే అది ఎందుకో డౌట్ వచ్చింది గురుగారు. మరి అది ఎవరికి డౌట్ వచ్చిందో ఎట్లా చూసారో తెలియదు, అక్కడ స్మెల్ వచ్చినట్టుంది. వెంకటేశ్వర స్వామి బకెట్ లో క్యారెట్స్ అన్ని పోసుకొచ్చారు. పోసుకొచ్చి ఏమైంది స్వామి అని దగ్గరికి వెళ్ళేసరికి స్మెల్ వస్తుంది. ఆ వాటర్ మొత్తం చేంజ్ అయిపోయినాయి. ఆ క్యారెట్ లో లోపలికి వాటర్ వెళ్ళి ఇట్లా ముట్టుకుంటే ఏదో పుండు కదా చీమ వస్తే బయటకు వచ్చినట్టుగా అంత ఇట్లా ముట్టుకుంటే బ్యాక్ సైడ్ గట్టిగా ఉంది, ముందు ఫ్రంట్ సైడ్ ఏమో ఇట్లా ముట్టుకుంటే మొత్తం బయటకు వస్తుంది నీరు అంతా. అదొక బ్యాడ్ స్మెల్ లాగా వస్తుంది గురుగారు. అదొకటి మళ్ళీ మంచి అనిపించలేదు గురుగారు. మళ్ళీ తర్వాత మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ క్యారెట్ తీసుకొచ్చారు గురుగారు. అవేమో బంగాళదుంపలు మళ్ళీ మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారు. గురుగారు నాకు తెలిసింది ఏంటంటే, నేను వచ్చింది సేవ చేయడానికి అనుకున్నాను గురుగారు. చేశాను కావచ్చు కానీ, చేసింది నేనైనా కానీ చేపించింది మాత్రం గురుగారు అమ్మవారి గురుగారు. నాకైతే చేసేటప్పుడు ఏం అనిపించలేదు గురుగారు. అసలు నేను ఈ పని చేస్తున్నా అని నాకు ఏం అనిపించలేదు గురుగారు. పాత్రలు కడిగేశాను, కడిగితే అక్కడ ఏమైందంటే అన్ని ఒక్కసారి అయిన తర్వాత ఇబ్బంది అయితేమో అని మళ్ళీ ఇన్ని ఒక్కడనే చేయాలా అని ఒక ఫీలింగ్ ఇట్లా వచ్చింది అనుకోండి, మళ్ళా వెనకాడికి వేయాల్సి వస్తుంది గురుగారు. ఉన్నది తక్కువ మంది కాబట్టి. ఎప్పుడు శ్రీకాంత్ స్వామి ఈ ఏమంట చేస్తారు స్వామి అంటే, స్వీట్ చేస్తారగానే ఆ పాత్ర ఒకటి కడిగేయడం, వెజిటేబుల్ రైస్ చేస్తా అంటే ఆ పాత్ర ఒకటి కడిగేయడం, ఇట్లా మొత్తం ఏది అవసరం ఉంటే రైస్ కడుగుదామంటే ఆ పాత్రలు అన్ని పటాపట ఒక్కొక్కటి నేను క్లీన్ చేస్తుంటే శ్రీనివాసస్వామి వాటర్ తో అడిగడం ఒకటి మేము ఇద్దరం కలిసి చేసాం గురుగారు. నాకు ఒకటి సంతోషం అనిపించింది గురుగారు. చేయాలని మన వంతు సాయం, మనం ఏదో వేరే బరువు ఏం వస్తలేము, తెలిసిన పని వచ్చిన పనే చేశాను. ఆ చేసింది నేనైనా కానీ చేయించింది గురుగారు అమ్మవారే అనుకుంటున్నాను గురుగారు. నాకు ఇబ్బంది ఏం అనిపించలేదు అసలు. అంటే అడుగుతున్నా, చెప్తున్నారు రాధారెడ్డి గారు, శ్రీమూర్తి అనే రాధ గారు కూడా చెప్పారు. అయ్యి అంత అయిపోయిన తర్వాత పాత్ర ఆ, అన్ని క్లీనింగ్ కూడా అయిపోయినాయి అన్నారు. అసలు క్లీనింగ్ అయిపోయినాయి వెనక చూసేసరికి ఏం లేవు. అరే క్లీనింగ్ అయినాయా మరి మనమే చేసామా అన్నది ఒకటి అయిపోయింది. కురవిలో ఏం జరిగిందంటే, నేను చిట్టెడి వెంకటేశ్వర స్వామి, ఆ, అనిల్ స్వామి, ఒక ముగ్గురు నలుగురం, శ్రీనివాస స్వామి ఒక నలుగురం, ఉన్న పాత్రలను నలుగురం చేశాము. ఇక్కడ శ్రీనివాస స్వామి నేనే ఇద్దరమే చేశాము. అక్కడ నలుగురం చేసింది ఒక ఎత్తైంది, ఇక్కడ ఇద్దరం చేసింది ఒక ఎత్తైంది. అసలు చేసినవన్న ఫీలింగ్ రాలేదు గురుగారు. ఇప్పుడు చెప్తుంటే, ఇప్పుడు శ్రీకాంత్ స్వామి చెప్తుంటే అనుకున్నాను, నేను ఇవన్నీ మేము ఇద్దరం చేశామా అని ఒక ఫీలింగ్ కలిగింది కానీ, చేయించింది అయితే ఆ గురుగారు అమ్మవారే అనుకున్నాను గురుగారు. అసలు చేసిన ఫీలింగ్ కూడా రాలేదు. లాస్ట్ లో కొంచెం ఆ అంటే
వంగి చేసేసరికి కొంచెం నడుము పట్టేసినట్టు అనిపించింది గురుగారు. ఒక అమ్మవారిని గురుగారిని తలుచుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాను. అసలు మెట్లు ఎక్కుతున్నా అంటే ఎన్ని మెట్లు ఉన్నాయో తెలియదు. శ్రీకాంత్ స్వామి చెప్తే నేను అనుకున్నాను 350 మెట్స్ ఉంటాయి గురుగారు అని చెప్పారు. నేను ఆ 350 మెట్లు నేను అంటే అన్ని మెట్లు నేను ఎక్కుతానా లేదా అని భయం వేసింది. ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోగానే గురుగారిని అమ్మవారిని తెలుసుకోగానే సింపుల్ ఎక్కాను గురుగారు. నేను శ్రీనివాస స్వామి, శ్రీమూర్తి రాధా గారు, మేము ముగ్గురం సెకండ్ లైన్ లో వెళ్ళాం. ఫస్ట్ లైన్ లో మిగతా రాజవర్ధన్ స్వామి, వెంకటేశ్వర స్వామి, శ్రీకాంత్ స్వామి వాళ్ళు ముందు వెళ్ళారు. మేము మాకు శ్రీనివాస స్వామి పుణ్యక్షేత్రాల గురించి మీరు ఎక్కడెక్కడ చూడాలి, ఏ ఏరియాకి వెళ్తే ఏమేమి ఉంటాయని ఆ, శ్రీమూర్తి రాధా గారు కానీ స్వామి కూడా మీరు ఎక్కడెక్కడ వెళ్ళాలనేది కూడా ఆ మాట్లాడుకుంటూ వెళ్ళేసరికి ఈ ఇన్ని పాత్రలు ఒకటి ఎట్లా క్లీన్ చేసి ఇచ్చామో, ఈ మాట్లాడుకుంటే ఈ దేవుని దర్శనాలు పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయని మాట్లాడుకుంటూ వెళ్ళేసరికి మెట్లు వచ్చేసినాయి. ఇక్కడ గిన్నె క్లీనింగ్ మాత్రం ఈ మాట్లాడుకుంటూనే సింపుల్ ఒక్కొక్కటి కడుకుంటూనే వంటలు అయిపోయినాయి. ఈ పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకుంటూనే మెట్లు ఎక్కేసిన గురుగారు. అసలు అంత మెట్లు ఎక్కిన ఫీలింగ్ రాలేదు, క్లీనింగ్ చేసిన ఫీలింగ్ రాలేదు. ఏది చేసినా కానీ అమ్మవారి దయ, గురుగారు అనుగ్రహం, వాళ్ళు చేయించారు. మేము చేసింది మేమైనా కానీ వాళ్ళ దయ వల్లనే ఇదంతా జరిగిందని మేము అనుకున్నాం గురుగారు. గురుగారు ఫస్ట్ కురవి కూడా నాకు అంటే ఫస్ట్ ఎందుకు వెళ్ళాలి అంటే గురుగారి మీద నమ్మకం. అక్కడ ఏం జరుగుతుంది ఎట్లా జరిగినా కానీ మనం గురుగారిని నమ్ముకొని పోతున్నాం. నాకు కురవి తెలియదు, శివగంగా తెలియదు. నేను గురుగారిని నమ్ముకుని పోయినా, అమ్మవారిని నమ్ముకుని పోయినా. అక్కడ ఏం జరుగుతుంది, ఎంత పుణ్యం వస్తుందని కూడా నాకు తెలియదు, ఎంత వచ్చిందని కూడా నాకు తెలియదు. నాకు ఏ దోషం ఉన్నదా, నాకు ఎంత కర్మ పోయిందా, నాకు ఎంత పుణ్యం వచ్చిందన్నది తెలియదు. నేను ఏమనుకున్నాను, గురువు గారు ఇంత చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు, అదొక్కటే నా కాన్సెప్ట్. అక్కడ దేవుని దర్శనం చేసుకున్నా అది ఏం జరిగింది అన్నది నాకు అంత తెలియదు. ఇప్పుడు కూడా నాకు అక్కడ చంద్రశేఖర స్వామి కానీ గోవర్ధన్ స్వామి కానీ నేను అక్కడ వడ్డిస్తుంటే నేను ముగ్గురికి దేవతామూర్తులకు భోజనం వడ్డించానని చెప్పారు గోవర్ధన్ స్వామి. నాకు అంత ఐడియా లేదు. చంద్రశేఖర స్వామి కూడా చెప్పారు, స్వామి నువ్వు పలానా స్వామితో నువ్వు మాట్లాడినావు స్వామి అని చెప్పారు. నాకు గుర్తులేదు. అంటే ఆ స్వామి దేవతామూర్తి అని నాకు అంత దేవత దర్శనం అని నాకు తెలియదు. నిన్న కూడా శివగంగలో కూడా ఆ, రాయవర్ధన్ స్వామి కూడా చెప్పారు, స్వామి నువ్వు వీరబ్రహ్మేంద్ర కలియుగంలో ఆ స్వామితో నువ్వు వెళ్తుంటే పిలిచి మాట్లాడిన స్వామి అని చెప్పారు. నాకు అది గుర్తుంటలేదు గురుగారు. శివగంగ ఎందుకు వెళ్ళినా అంటే మనం అక్కడ ఉంది, మహిమ ఉంది కావచ్చు గురుగారు. అవును గురుగారు, వేరే వాళ్ళకి నేను ఇక్కడ వెళ్లే ముందే చెప్పిన గురుగారు, మాకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పాను, ఇట్లా ఎక్కడికి వెళ్తున్నావు అంటే ప్లేస్ వెళ్తున్నా ఇట్లా అయితే అంటే అలా ఇలా అవుతుంది అన్నారు. నవ్విరు వాళ్ళు. ఇక నేను ప్రూఫ్ చేసుకోవడానికి నాకు అవసరం లేదు గురుగారు. నమ్మితే నమ్మడం, లేకపోతే లేదు. నేను వెళ్తున్నా, వస్తారా అని కూడా నేను అడగలేదు గురుగారు. ఎటు వెళ్తున్నాం అంటే నేను ఇట్లా శివగంగ వెళ్తున్నాను, నెయ్యి వస్తే వెన్న అవుతుంది, మూర్తి లింగస్వామి మూర్తి మీద వస్తే అలా అవుతుంది, నేను అట్లా వెళ్తున్నాను అని చెప్తే వాళ్ళు కొంచెం వెటకారంగా చూశారు. ఐవిడ పిచ్చి మాట్లాడుతాను అనుకున్నారు కావచ్చు. కానీ నేను అక్కడ చూశాను, నా కళ్ళారా చూశాను గురుగారు. అక్కడ వేరే ఉంటది. అక్కడ మామూలు లింగస్వామి కంటే అక్కడ ఆ రూపం కూడా వేరే ఉంది గురుగారు. మామూలుగా కొంచెం ఇక్కడ బయట అయితే నున్నగా ఉంటది గురుగారు, ఇట్లా పోయంగానే కిందికి గారిపోతుంది. మరి అక్కడ అది స్వయంభూ వెలిసిందా లేకపోతే వాళ్ళు అక్కడ తయారు చేసిందా ఏందనేది తెలియదు. అక్కడ టెంపుల్ కూడా గుడి పైన మొత్తం చెక్కింది గురుగారు. ఇట్లా కిందికి కొంచెం స్లోప్ చేసినట్టుగా, పైకి నడిచినంత కిందికి నడవలేం గురుగారు, పైకి కిందికి వస్తుంది. మీది టెంపుల్ దర్శనానికి వెళ్ళేటప్పుడు కొంచెం హైట్ ఉంటది, రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం కిందికి ఉంటుంది గురుగారు. నేను అడిగాను మన దాంట్లో ఎవరినో, నాకు గుర్తులేదు గురుగారు, ఇక్కడ ఇంత హైట్ ఉంది, ఇక్కడ ఇంత చిన్నగా ఉంది, ఇంత వెడల్పుతోటి చేయడం జరిగింది, అసలు మరి ఇది ఏ సపోర్ట్ లేకుండా ఎట్లా ఆగిందని అడిగితే రాజవర్ధన స్వామి చెప్పారు నాకు తోటి, స్వామి ఇది అంతా చెక్కింది కాబట్టి దానికి సపోర్ట్ అవసరం లేదు, ఒక కొండనే అది ఇట్లా చెక్కారు కాబట్టి అది ఆగిపోతుంది స్వామి, అట్లా దానికి సపోర్ట్ అవసరం లేదని చెప్పారు. అర్థమైంది గురుగారు, అర్థమైంది. కొన్ని ఫోటోలు తీశాను, ఆ, అంటే పేర్లు మర్చిపోయాను కానీ వీళ్ళు దేవతామూర్తులే అని గుర్తుపట్టి వాళ్ళతో మాట్లాడాను. ఒక స్వామికి ప్లేట్ వేసి తీసుకెళ్ళి ఇచ్చాను, ఒక స్వామి నీకు తోటి. అనిపించిందా వాళ్ళ దేవతామూర్తులని కదా, నీకు మనసుకి ఏమైనా అనిపించిందా? చూడగానే ఫేస్ ఏదన్నా బాగా కనపడటం కానీ మనసుకి ఏదో అనిపించడం కానీ జరిగిందా? ఏదో ఊరికి వాళ్ళు అన్నారని చెప్పి నీదేదో తలకే ఊపుతున్నావా? తర్వాత అనిపించింది గురుగారు, అంటే ఈ స్వామి ఆ స్వామి అన్నట్టుగా నాకు అంటే చూసిన తర్వాత పేరు గుర్తు రాలేదు గురుగారు, తర్వాత నాకు ఐడియా వచ్చింది చెప్పిన పేర్లతో తర్వాత. నీకు ఎందుకయ్యా?
పేర్లతో ఏంది, వాళ్ళ పేర్లను బోర్డు వేసుకుంటాను, వాళ్ళ దేవతా మూర్తులు అంతే, పేర్లతో మనకేం సంబంధం. ఆ ఫీలింగ్ అనేది కనిపించిందా లేదా అది? తృప్తి అనిపించింది గురుగారు. ఓకే. తర్వాత ఇక్కడ ఏంటంటే మిగతా కురివి అన్న సందర్భానికి ఈ అన్న సందర్భానికి తేడా ఏంటంటే, అక్కడ ఏంటంటే కొత్త కాబట్టి మీకు కొన్ని పనులు మాత్రమే కేటాయించిన, అన్నిట్లో మేము ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇక్కడ ఏంటంటే గురుగారు ఇంకేది పెట్టినా కానీ మిమ్మల్ని అడ్డు పెట్టేవాళ్ళు లేరు. అక్కడ పని జనాలు తక్కువ ఉండబట్టి ఆ రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి మనస్ఫూర్తిగా బాగా జరిగిందని చెప్పడానికి కారణం అది. అవునా? అంతే అంతే గురుగారు. తృప్తి అనిపించింది అది ఇది అంటున్నావు కదా. అక్కడికి ఇక్కడ అవును తేడా గురు. ఏంటంటే అది. అంటే ఇక్కడ సెక్షన్ అనేది లేదు గురుగారు. ఇది మీరు చేయాలి ఇది మీరు చేయాలని లేదు కాబట్టి అన్ని కలిసిమెలిసి చేసాము. చేసామన్న ఫీలింగ్ లేదు. అయ్యో నేను ఇది చేసినా అది చేసినా అన్నది లేదు. అన్ని కలిసిమెలిసి చేసాము. వడ్డన అన్ని అందరం చేసాము. వాటర్ పోసాను, పాత్ర క్లీన్ చేశాను, కూరగాయలు కట్ చేశాను, అంతా కలిసి చేసుకున్నాం కాబట్టి ఆ ఫీలింగ్ లేదు గురుగారు. నేను ఇదే చేశాను అన్నది లేదు గురుగారు. అన్ని ప్రతి దాంట్లో షేర్ చేసుకున్నా కాబట్టి చాలా తృప్తి ఉన్నాయి గురుగారు. ఓకే. తర్వాత తీరా చూస్తే ఒదిగైతే మటుకు చాలా ఎక్కువ వచ్చిందన్న, మరి ఇంక మిగిలిపోద్ది భయపడ్డావా? జనాలు చూస్తే జనాలు రావట్లేదు, ఏంది చాలా పరిస్థితి, భయం టైం లేట్ గురుగారు. అయిపోయింది, లేట్ అయిపోయింది. మాకు కట్ రైస్ విషయంలో భయమైంది గురువు గారు. మేము రెండు చిన్న గంజులు అనుకున్నాం గురుగారు. గిన్నెలు రెండు చిన్నవి అనుకున్నాం. ఫస్ట్ శ్రీకాంత్ స్వామి ఏం చెప్పినంటే పెద్ద గంజులు కలపడానికి ఈజీ ఉంటుందని పెద్ద గంజులో రైస్ వేసాను గురుగారు. అది వెజిటేబుల్ రైస్ పెట్టాలి కొంచెం, నాకు ఆ పెద్ద గంజు కావాలంటే సరే స్వామి ఇది ఇందులో పెరుగు పెరుగు అంతా నీట్గా కల్పించిన తర్వాత చిన్న గంజులో వేసి మీకు పెద్ద గంజు ఇస్తే స్వామి అని చెప్పాను. చిన్న గంజు నిండిపోతున్నది, మళ్ళీ ఈ కలిపిన పెద్ద గిన్నెలో ఇంకా మిగిలింది గురుగారు. ఏం చేయాలనో అర్థం కాలేదు. నేను మళ్ళీ శ్రీకాంత్ స్వామిలో ఇంకా రైస్ మిగిలిందంటే సరే నాకు అదే గిన్నె కావాలంటున్నారు గురుగారు. అదే గిన్నె కావాలంటే మళ్ళీ ఏం చేసిన అంటే మళ్ళీ కలపడానికి ఈజీగా ఉంటాయి కానీ మళ్ళీ వేరే చిన్న గిన్నె తీసుకొచ్చాను. చిన్న గిన్నె తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం కలిపి ఆ చిన్న గిన్నెలో వేసిన తర్వాత మళ్ళీ మిగిలింది గురుగారు. మళ్ళీ ఇంకా చిన్న గిన్నె కంటే ఎక్కువ మిగిలింది గురుగారు. ఏం చేయాలని అర్థం కాలేదు. ఇది ఏంది ఇంత పోసినా కొద్దీ కలిపినా కొద్దిగా పెరుగుతుంది, ఇదంతా ఇంత పెరుగుతుంది ఏంది అని డౌట్ వచ్చింది గురుగారు. మనకు కొంచెం కలపని రైస్ ఉండే, అదంతా వేసిన తర్వాత కొంచెం పెరుగు తక్కువైంది గురుగారు. శ్రీకాంత్ స్వామి చెప్తే స్వామి పెరుగు తక్కువ ఉన్నది అని చెప్తే వెంకటేశ్వర స్వామి చెప్తే మళ్ళీ ఒక 4 కిలోలు తీసుకొచ్చారు. ఇక స్వామి మీరు ఏం చేసినా కానీ ఇన్ని తీసుకొచ్చా కానీ సరిపోతలేదు. శివగంగలో ఇక పెరుగు దొరకదు, ఈ పట్టణంలో దొరకదు, ఇక ఈ 4 లీటర్లు దొరుకుతుందని హాఫ్ లీటర్ ఈ లీటర్ ఇది అన్ని పట్టుకొచ్చి ఇవ్వడం జరిగింది గురుగారు. కానీ పెరుగు చాలా వండగా అనిపించింది గురుగారు. 3 గిన్నెలు గురుగారు పెద్దవి, రెండు చిన్నవి, ఒకటి పెద్దది. ఈ 2 గిన్నెలలో చేయాల్సింది ఇంకో గిన్నె ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది అన్నది నాకు ఈ క్షణం వరకు కూడా ఇంకా అర్థమవుతలేదు గురుగారు. ఎవరైనా చెప్పినా గానీ నువ్వు అంత ఇంకా అదే పొజిషన్ నువ్వు లేదు. ఇంకా ఎదగలేదులే. మంత్రదీక్ష తీసుకున్న తర్వాత ఫేజ్ 1 లోకి వచ్చిన తర్వాత మొదటి కార్యక్రమం కదా నీకు ఇది. ఎలా ఉంది? అప్పటికి వారాహి నవరాత్రుల్లో ఉన్నప్పుడు కురివికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఫేజ్ 1 లో తీసుకున్నప్పటికి తేడా, ఆ మనసు ఎలా ఉంది? ఆ వాతావరణం కానీ నీకు అనిపించిన విధానం కానీ ఏదైనా? కొంచెం సాధన పెరిగిన కొద్దీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది గురుగారు. చాలా వరకు ఆ కుర ఫస్ట్ ఉన్న మైండ్ సెట్ కి, కురవి మైండ్ సెట్ కి, ఇప్పుడున్న ఫేజ్ 1 లో ఉన్న దానికి చాలా చేంజెస్ అయినాయి. మాట పద్ధతి కూడా చేంజ్ అయింది గురుగారు. నా అంటే ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి కొన్ని పద్ధతులు, ఇవి ఒకటి గురుగారు. జూమ్ కాల్ అటెండ్ చేయడం వల్ల 50% నేర్చుకున్నాను గురుగారు. ఇంకా మిగతా 50% సాధకులు చెప్పడం కానీ, ఈ శ్రావణ మాసం భాద్రపద మాసం మన శంకరాచార్యుల వినడం, భగవద్గీత వినడం నాకు చాలా సపోర్ట్ అవుతున్నాయి గురుగారు. ఏం లేదు గురుగారు, నాకు కురవి కంటే ఇక్కడ ఎక్కువ తృప్తినిచ్చిందని అనుకున్నాను గురుగారు. ఈ ప్రసాదం కూడా నేను అన్ని ఒకేలాగా అనిపించింది గురుగారు. చాలా టేస్ట్ అనిపించింది. అక్కడ సాంబార్ లేదు అనిపించింది, ఇక్కడ సాంబార్ తోటి భలే టేస్ట్ అనిపించింది గురుగారు. కొంచెం వేరే వాళ్ళు సాల్ట్ తక్కువ ఉందన్నారు, మళ్ళీ సాల్ట్ తీసుకొచ్చి వాళ్ళకు అక్కడ టేబుల్ పైనే ఒక సాల్ట్ ప్యాకెట్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టాము. ఎవరు తక్కువ ఉంటే వాళ్ళు కొంతమంది సాల్ట్ వేసుకున్నారు, లేదన్న వాళ్ళు ప్రసాదం లాగా స్వీకరించారు గురుగారు. చాలా హ్యాపీ గురుగారు.